ఈరోజు నేను చెప్పబోయే ఆలయం గురించి అందరికీ తెలిసినదే, కానీ కొందరికి తెలియకపోవచ్చు. ఇది ఎక్కడో కాదు, మన ఖమ్మంలోని ఖానాపురం హవేలీలో ఉన్న శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడు ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఈ ఆలయం 20 మార్చ్ 2004న రాజలక్ష్మి అనే భక్తురాలికి కలలో తను ఉన్న ప్రదేశాన్ని తెలుపగా ఉదయాన్నే వచ్చి చూడగా స్వామివారు సాలగ్రామ శిల మీద శంఖచక్ర నామాలతో అభయవరద హస్తాలతో దర్శనమిచ్చారు. స్వామివారు ఈ ఆలయంలో ఉత్తరముఖంగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో స్వామివారిని అభయ వెంకటేశ్వర స్వామిగా కొలుస్తారు. భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని స్వామి నుండి ఆశీస్సులు పొందుతారు. ఈ ఆలయంలో భక్తులు ముడుపు కట్టి 11 ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. ఆలయంలో నాగదేవత వంటి ఇతర దేవతలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఉగాది నుంచి 5 రోజుల పాటు కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
नादो वा श्रीपति मत्स्य कुर्मा मधुसूदन हरि वराह नरसिंह वामन सीतानायकम श्रित परिपालकम दर्दजन पोषकम आदरक्षकम आपद्बांधवम शरणागत वत्सलम करुणासागरम गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा कमल दलाक्षम काबित फलदातम पाप विनाशकम पाहि मुरारे श्री मुद्रांकितम श्री वत्सांकितम शंख चक्रधरम साध्य गदाधरम विरजातीर्थसम विरोधि मर्दनम गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा सालग्रामधरम सहस्रनामम लक्ष्मी वल्लभम लक्ष्मणाग्रजाम कस्तूरी तिलकम कांचनांबरधरम गरुड़ वाहनम गजराज रक्षकम गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा वानर सेवितम वारधि बंधनम ఏడుకొండలవాడ ఏక స్వరూపం శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవం పరమదయాకరం గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధరం వరాహమూర్తి గోపిజనలోలం గోవర్ధనోద్ధరం దశరథ నందనం హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రకవచధరం వైజయంతిమాల వడ్డీ కాసుల వడం వజ్రవతనయం బిల్వపత్రాచితం భిక్షుక సంస్కృతం స్త్రీ పుంరూపం శివకేశమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూపం భక్త రక్షకం నిత్య కళ్యాణం నిత్య శుభప్రదం నిఖిల లోకేశం గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూపం ఆద్యంతరహితం ఇహ పరదాయకం యమరాజ రక్షకం పరమదయాళు పద్మనాభ హరి తిరుమల వాస హరి గోవింద గోకుల నందన గోవింద శేషాద్రి నిలయం
శేషసాయిని శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిక్ష పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద వజ్రమకుటధరం వరాహమూర్తివి గోపీజల్లోల పక్షివాహన పాండవ ప్రియ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్య కుర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భుగ్రామ బలరామానుజం బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియం వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయ ధర్మ సంస్థాపకం అనాథ రక్షకం ఆపద్బాంధవ శరణగత వత్సల కరుణా సహి మురారే శ్రీ ముద్రాంకితం శ్రీవత్సాంకితం ధరణీ నాయక జనకర తేజ గోవింద సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవితం రఘుకుల నసుతం స్త్రీ పుంరూపం శివకేశమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూపం జనార్దన మూర్తి జగసాక్షి రూపం నిత్య శుభప్రదం నిఖిల కేశం గోవింద ఆనంద రూప శేషాద్రి నిలయం శేషసాయిని నివాసం శ్రీ వెంకటేశం గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశం గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద రక్షక గోవింద వడ్డీ కాసులవాడ వరదారాయ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. నా పేరు బల్లి కొమరయ్య. స్వామివారు స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేయటమైనది 2004 మార్చి 20వ తారీఖున స్వామివారు స్వయంభుగా ఇక్కడ సాక్షాత్కరించారు. రెబ్బలపల్లి రాజలక్ష్మమ్మ అనే మహాతల్లి కలలో కనిపించి ఇక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కమిటీగా ఏర్పడి ఒక 40 మంది కమిటీగా ఏర్పడి రోజు రోజు అభివృద్ధి చేస్తూ ఫస్ట్ రేకుల పందిరి వేయటం, ఆ తర్వాత గుడి కట్టడం, గుడి కట్టిన కాడ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రతి ఉగాది నుంచి 5 రోజులు బ్రహ్మోత్సవాలు కూడా చేయటం జరుగుతుంది. ఇక్కడ ఈ స్వామివారి విశిష్టత ఏంటంటే స్వామివారి సన్నిధికి వచ్చిన ప్రతి భక్తులు కూడా 11 ప్రదక్షిణలు చేసుకొని వారు ముడుపు కట్టుకొని ప్రదక్షిణలు చేసుకున్నట్టయితే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయనేది భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఎంతోమంది ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు చాలామంది అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు,
చాలా మంది ఇక్కడ ప్రతి శనివారం కూడా స్వామివారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. దాదాపు 1500 నుంచి 2000 మందికి. అయ్యప్పలకు కూడా ఇక్కడ భిక్ష పెట్టడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ సాయంత్రం ఉదయం లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి సన్నిధిలో ఎంతో మంది భక్తులు తమ సహాయ సహకారాలు అందించడం వల్లనే ఈ దేవస్థానాన్ని ఇంత దివ్యంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. కావున ఈ యొక్క మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందాలని అభయ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద కానాపురవాస అభయ వెంకటేశ్వర గోవింద గోవింద. అడుగడుగు దండాలవాడ ఆపద మొక్కలవాడ అభయ వెంకటేశ్వర గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఖమ్మం పట్టణం ఖానాపురం హవేలి యూపీహెచ్ కాలనీలో స్వయం వ్యక్తమైనటువంటి శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి. ఈ స్వామివారు మార్చి 20, 2004 సంవత్సరాన రాజ్యలక్ష్మణ స్వామివారి భక్తురాలు ఆమె గారు స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ స్వామి తను ఉన్నటువంటి ప్రదేశాన్ని తెలపగా ఆమె గారు ఉదయం వచ్చి చూస్తే స్వామివారు సాలగ్రామశిల మీద శంఖచక్ర నామాలతోటి అభయవర్ధ హస్తాలతోటి ఆ భక్తురాలకి దర్శన భాగ్యం కలిగించడం జరిగింది. స్వామివారు ఇక్కడ విశేషం ఏంటంటే ఉత్తరముఖంగా ఉంటారు స్వామి. అభయప్రదాతగా ఐశ్వర్యప్రదాతగా భక్తులు నిత్యం కూడా స్వామిని కొలుస్తూ ఉంటారు. ఇక్కడ మొదట ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ముడుపు కట్టుకున్నట్లయితే వారు అనుకున్న కోరిక నెరవేరుతనే భక్తుల యొక్క నమ్మకం. నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కులు ముడుపులు చెల్లించుకుంటారు. ఇక్కడ స్వామివారికి ప్రతి శనివారం కూడా విశేష పూజలు, కళ్యాణోత్సవం, భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వారి సహాయ సహకారాలతోటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దేవస్థానం కుర్తాలం పీఠ పాలిత స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజు నుంచి 5 రోజుల పాటు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచాహినిక దీక్షతోటి శ్రీ వైఖానస ఆగమనిత్య అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమ పూజలు, దసరా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క కుంకుమ పూజా కార్యక్రమాలు, ధనుర్మాసంలో గోదాదేవి విశేష పూజా కార్యక్రమాలు స్వామివారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారిని చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు శనివారం రోజు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ స్వామివారికి భక్తుల యొక్క కొంగు బంగారంగా విలాసిల్లడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ స్వామివారు వెలిచినట్టుగా మీరు ఎట్లా ఎవరికి చెప్పారు? మా చుట్టాల అక్కయ్య ఒక ఆమె తీసుకొచ్చి ఎవరికని చెప్దామంటే మరి ఇది అవునో కాదు ప్రదేశం మంచిగా లేదు కదా అని ఆమె తీసుకొచ్చి చూపించి దేవుళ్ళలాగానే ఉన్నాడు అమ్మా నాన్న అతను నేను అందరికి చెప్పడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చి మరి ఇది చెప్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేశారు? ఇక్కడ స్వామివారి ఫస్ట్ ఎవరు నమ్మలేదు. అందరూ ఈ ముసలమ్మకి పల్లీరు గలీసు చోట్లో దేవుడు ఉంటాడా గొట్టలన్నీ వదిలిపెట్టుకుని అన్న వాళ్ళందరికీ స్వామివారు దర్శనం చూపించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనపడ్డారు కళలు. ఇక తర్వాతకి మీరు అందరూ కమిటీలాగా ఏర్పాటయ్యి ఇక్కడ మనం అందరం కందికట్ట పందిరి వేసుకున్నాం ఫస్ట్. తర్వాతకి అందరూ డబ్బులు వేసుకొని రేకులు వేసినారు. ఆ తర్వాతకి స్వామివారు అందరికీ మహిమలు చూపించి దినదినంగా పెరిగి ఈ గుడి కట్టుకోవడం స్వామి 20 సంవత్సరాలలో ఇంత చేసుకున్నాడు అంటే ఆ మహానుభావుడి మహిమ. ఇప్పుడు ఇక్కడ విశిష్టత ఏంది? ఇక్కడ ఏం చేస్తారు భక్తులు వచ్చి? ఫస్ట్ ముడుపు కట్టుకుంటారు. స్వామివారు ఎవరికి ఏ కోరికున్నా ఆపదైనా సంపదైనా ప్రతిదానికి వరం కోరుకోవాలంటే ముడుపు కట్టుకుంటారు. కొబ్బరికాయ పసుపు కుంకుమ వేసి కట్టించిస్తాము. అది పట్టుకొని 11 ప్రదర్శనలు తిరిగి కట్టుకుంటే అనుకున్న కోరికలు తప్పక తీరుతున్నాయి. తీరిన వాళ్ళందరూ వచ్చేసి 108 ప్రదర్శనలు తిరుగుతున్నారు. పేరు వీసాల వెంకన్నగా మా స్వామివారు ఆపద మొక్కుల వాడుగా మహానుభావుడికి పేరుంది. చాలా సత్యవంతుడు. ఇక్కడికి భక్తులు శనివారం ఎంతమంది వస్తారు? మీరు ఇక్కడ ఏమి ఏర్పాట్లు చేపిస్తారు మీ కమిటీ వాళ్ళు? కమిటీ వాళ్ళు అన్నదానం చేయించుకుంటున్నాడు అతండి వాళ్ళు చేస్తున్నారు. 1000 మంది దాకా వస్తారు ప్రతి శనివారం. కళ్యాణం జరుగుద్ది. కళ్యాణం అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారికి ఇక్కడ ఏమన్నా కైంకర్యాలు, పూజలు, కళ్యాణం ఇవన్నీ ఏమన్నా జరుగుతాయి? ప్రతి శనివారం కళ్యాణం
ఇంతకుముందు ఓ నెలకొకసారి శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణం జరిగేది. ఇప్పుడు వారం వారం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ముక్కోటి ఏకాదశి అని, సంక్రాంతి అని ఈ పండుగలు బాగా జరుగుతాయి. ఇక్కడ అన్నదానం దరిదాపు 1000-1500 మంది జరుగుతుందన్నారు కదా, మరి అన్ని ఎవరు ఇస్తున్నారు? భక్తులు ఇస్తున్నారా? భక్తులు ఇచ్చే వాటితోటే కమిటీ వాళ్ళు అన్ని సమకూరుస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఆపద వచ్చినా ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కుకుంటారు. బియ్యం ఇస్తామని, అది ఏదన్నా ఒక నియమం చేయించుతామని మొక్కుకున్న వాళ్ళందరూ ఇస్తుండబట్టి ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు స్వామివారి సన్నిధిలో సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలని చేస్తారు కదా, అది చాలా గ్రాండ్ గా చేస్తారు కదా, బాగా ఎన్ని వేల మంది వస్తారు, ఎట్లుంటది అది? చాలా మంది వస్తారు అండి, 10,000 పైనే వస్తారు ఒక్కొక్కరు. ఎన్ని రోజులు జరుగుతుంది? 5 రోజులు. 5 రోజులు జరుగుతుంది. పూజా కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతుంది. ఫస్ట్ రోజు ఉగాది రోజున ధ్వజారోహణం జరుగుద్ది. ఆ రోజు నుంచి 5 రోజులు హోమాలు, 5వ రోజు పూర్ణావతితో ముగిసిపోద్ది. ఈ గుడి మరి గవర్నమెంట్ లో పడలేదు కదా, కుర్తాలంపేట స్వామి ఆధ్వర్యంలో ఉందా? గవర్నమెంట్ లో పడితే మనకి ఇంత తొందరగా పనులు కావని కమిటీ వాళ్ళు అందరూ కలిసి కుర్తాలంపేటానికి దత్తత ఇచ్చి నడుపుతున్నారు. గుర్తేసి పీఠ ద్వారాగా నడిపిస్తున్నారు. నమో వెంకటేశాయ. పేరు రెబ్బలపల్లి లక్ష్మి అండి. మీరేం చేస్తారు ఇక్కడ? స్వామివారికి సేవ చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? స్వామివారు వెలిసినప్పటి నుండి స్వామివారికి సేవ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత గురించి కొన్ని మాటల్లో చెప్పండి. స్వామివారు స్వయం ఉత్తర దిశగా కూర్చుని ఉన్నారు. మనకి ఎక్కడైనా స్వామివారు నిలబడి ఉంటారు. మన కోసం మన ఖమ్మంలో, మన కానాపురంలో వచ్చి కూర్చొని ఉన్నారు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా. మీరు ఇక్కడ భక్తులందరూ కూడా ఈ ముడుపులు అవి ఇవి అంటారు కదా, అవి ఏమిటి కట్టుకుంటారు, అది ఏంటి? ఏ కోరికలున్నా నెరవేరుస్తాడు స్వామి. కోరిక మొదట మనం 11 ప్రదక్షిణాలు తిరిగి ముడుపు కట్టుకుంటాము. కోరిక నెరవేరిన పిదప 108 ప్రదక్షిణాలు తిరగవలెను. అదే విధంగా చాలా మంది భక్తులు ప్రతి శనివారం విపరీతంగా వస్తున్నారు కదా, వీళ్ళకి అన్ని ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఇక్కడ కమిటీ వాళ్ళు? మీరు మన గుడికి కమిటీ ఉన్నది, 40 మంది ఉన్నారు. మనకు అందరూ నిస్వార్థంగా సేవ చేస్తారు. ఆ సేవలో భాగంగానే ప్రతి శనివారము స్వామివారి వద్ద భోజన ఏర్పాటు జరిగినది. వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదని అందరికీ అన్నదాన కార్యక్రమం ఉన్నది. ప్రతి శనివారం 1500 మంది వరకు, దాదాపు 1500 మంది వరకు భోజనాలు చేస్తారు. అన్నదాన కార్యక్రమం కలదు. కళ్యాణం ఉన్నది, ప్రతి శనివారం కళ్యాణం ఉంటుంది. అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు కలవు. అదే విధంగా ప్రతి శనివారం ఇక్కడ భక్తులు వస్తారు కదా, మరి ఇక్కడ ఏదో ప్రదక్షిణలు ఇవన్నీ చేస్తారు కదా, దానికి ఏంటి, ఎందుకు? స్వామివారికి ప్రదక్షిణాలు ఇష్టము. స్వామివారికి ముడుపులు, ప్రదక్షిణములు ప్రత్యేకత. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కొన్ని మీకు, ఎందుకంటే 21 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరికి ఏమైనా కోరికలు నెరవేరిన విదేశాలకు పోయారు అది ఇది అని చెప్తారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది వెళ్ళారు మన దగ్గర నుంచి ముడుపులు కట్టుకొని. వీసాల కొరకు వీసాల వెంకన్న, ప్రదక్షిణాల వెంకన్న, ముడుపుల వెంకన్న అనే పేరు కలదు. ఇంకా ఇక్కడ ప్రతిరోజు కార్యక్రమాల దినచర్య, ఇక్కడ పూజలు ఎన్నింటికి స్టార్ట్ అవుతాయి, ఎన్నింటికి బంద్ అవుతాయి, ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు? ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి స్వామివారికి పూజా కైంకర్యములు కలవు. ఉదయము ప్రసాదము నైవేద్యం ఉంటుంది, మధ్యాహ్నం మహాప్రసాదం ఉంటుంది, సాయంత్రం ప్రసాదం ఉంటుంది. ఉదయం అర్చనలు ఉంటాయి, మధ్యాహ్నం మహా నైవేద్యం, తర్వాత గుడి బంద్ అవుతుంది. సాయంత్రం మళ్ళీ 6 గంటలకి గుడి, 5:30 గంటలకి నుండి సాయంత్రం 8 గంటల వరకు గుడి తెరిచి ఉంటుంది. ఇప్పుడు సంవత్సరంలో మొత్తం మీ దగ్గర ఎన్ని పండుగలు జరుగుతాయి, ఎలా జరుగుతాయి? బ్రహ్మోత్సవాలు అంటున్నారు కదా, ఈ కళ్యాణాలు ఇవన్నీ ఏ విధంగా చేస్తారు? స్వామివారికి వార్షికోత్సవములు 5 రోజులు. స్వామివారు వెలసింది ఉగాది కాబట్టి ఉగాది నుండి 5 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు అంకురార్పణ,
మధ్యలో రోజు మూడో రోజు కళ్యాణం ఉంటుంది. కళ్యాణము ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు భారీ ఎత్తుగా ఖమ్మం నగరంలో వరకు కూడా వెళుతుంది ఊరేగింపు. మన గుడి నుండి ఖమ్మం నగరంలో కూడా ఊరేగింపు కలదు. లాస్ట్ రోజు అన్నదాన కార్యక్రమం దాదాపు 15,000 మంది వరకు వస్తారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరుగుతాయి. మరియు ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పర్వదినము, దసరా నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి. వినాయకుడు నవరాత్రులు జరుగుతాయి. మార్గశిర మాసంలో గోదాదేవి ధనుర్మాస దీక్షలు 30 రోజులు గోవింద స్వాములు ఉంటారు. గోవింద దీక్ష తీసుకుంటారు. ధనుర్మాస దీక్ష 14వ తారీఖు ప్రతి సంవత్సరం భోగి రోజు అమ్మవారి కళ్యాణం అవుతుంది. కళ్యాణం కాగానే దీక్షా విరమణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం 11వ తారీఖు రోజు జనవరి 11న గోదా అమ్మవారికి కుడారాయి ఉత్సవం ఉంటుంది. ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదం కలదు. కుడారాయి గిన్నెలను పంచుతాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అల్లిక అంజయ్య. నేను అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుత చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈ యొక్క స్వయంభూ అభయ వెంకటేశ్వర స్వామి వారు 2004లో ఇక్కడ అమ్మ రెబ్బలపల్లి రాజలక్ష్మమ్మ అమ్మవారి కల్లో సాక్షాత్కరించినాక మేమందరం కూడా ఒక కమిటీగా ఫామ్ అయి స్వామివారి నిరంతర సేవా కార్యక్రమం ఉంటూ స్వామివారి అభివృద్ధికి మా అందరం కూడా 40 మంది కమిటీ సభ్యుల యొక్క నిరంతర కృషి ఈ దేవాలయ అభివృద్ధిలో ఉంది. ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చే భక్తులకే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఈ దేవాలయ కేంద్రంగా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ కాలనీలో అందరూ కూడా పారిశ్రామిక ప్రాంతం. అమ్మవారి ముత్యాలమ్మ గుడి లేకపోతే మేము అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళతో మాట్లాడి 500 గజాల స్థలం తీసుకొని దేవాలయ కేంద్రంగా ముత్యాలమ్మ గుడిని నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా టైంలో కూడా రోజు 1000 మందికి ఆకలితో అలమటిస్తున్నటువంటి యొక్క ప్రజలకు సమాజానికి ఆ రోజు అప్పటికప్పుడు లాక్డౌన్ పెడితే ఎటు పోలేని పనులు లేనటువంటి యొక్క నిరుపేదలకు మేము ఇక్కడ ఉన్నటువంటి యొక్క మా దాంట్లో ఉన్నటువంటి యొక్క కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా ఆకలి విలువేంటో తెలిసినటువంటి యొక్క వ్యక్తులుగా మేమందరం కూడా మాట్లాడుకొని వారం రోజుల పాటు రోజు 1000 మందికి ఈ దేవాలయ కేంద్రంగా అన్న ప్రసాదాన్ని ప్యాకెట్లుగా చేసి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం వచ్చినటువంటి యొక్క ఖమ్మం మునివేరు పరివాహక ప్రాంతంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ దేవాలయ కేంద్రంగా అప్పుడు అధ్యక్షులు కొమరయ్య గారి నేతృత్వంలో రోజు 600 మందికి దేవాలయ కేంద్రంగా అన్న ప్రసాదాన్ని కూడా మేము ఇక్కడ తయారు చేయించుకుని అక్కడ తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలకి పెట్టడం జరిగింది. ఈ దేవాలయం అనేటటువంటిది సేవా కేంద్రంగా ప్రజలకు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మేము ఉన్నామని చెప్పి మా దేవాలయం తరపు నుంచి మా అందరి కమిటీ సభ్యుల యొక్క సమిష్టి కృషితోటి మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో భక్తులు ఇక్కడ ఏది కోరుకుంటే అది కోరిక నెరవేరేటటువంటి యొక్క కొంగు బంగారంగా ఇక్కడ వెలసిల్లుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ దేవాలయంలో 58 మందితోటి ప్రారంభమైనటువంటి యొక్క అన్నదానం ఈరోజు ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి ప్రతి శనివారం కూడా సుమారు 1000 నుంచి 1500 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అయ్యప్ప స్వామి మాలధారణ దీక్ష స్వాములకు 41 రోజులు ఈ దేవాలయ కేంద్రంగా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గత 10 సంవత్సరాల నుంచి. అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి స్వామి సన్నిధిలో గోవిందమాల తీసుకున్నటువంటి యొక్క స్వాములకు కూడా ధనుర్మాసంలో ఈ 30 రోజులు దేవాలయ కేంద్రంగా గోవింద స్వాములకు కూడా అన్నప్రసాదాన్ని అదేవిధంగా అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయము వ్యాపార కేంద్రంగా కాకుండా సేవా కేంద్రంగా గత 22 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా భక్తుల సహాయ సహకారాలు ఈ దేవాలయానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.